Hey guys, welcome to Wise Coverage Telugu YouTube channel. So ఈ వీడియోలో ఇన్సూరెన్స్లో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కాస్ట్ షేరింగ్ మెకానిజమ్స్ గురించి నేర్చుకుందాం. సో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కాస్ట్ షేరింగ్ మెకానిజమ్స్ లైక్ డిడక్టబుల్స్, కోపేస్ అండ్ కో ఇన్సూరెన్స్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అండ్ వాటిలో డిఫరెంట్ టైప్స్ ఏంటి అనేది విత్ ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూద్దాం. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్గా ఇన్సూరెన్స్ పర్చేస్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు కో పేమెంట్ అండ్ డిడక్టబుల్ అని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. డిడక్టబుల్ అయితే మనకు నార్మల్గా డిస్కౌంట్ సెక్షన్లోనూ అలాగే టాప్అప్ సూపర్ టాప్అప్ పాలసీస్ తీసుకుంటున్నప్పుడు కూడా చూసే ఉంటారు. సో వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో దానికంటే ముందు ఇన్సూర్డ్ అండ్ ఇన్షూరర్ అనే రెండు టర్మ్స్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. కాకపోతే ఫర్ ఎవ్రీవన్స్ బెనిఫిట్ మనం షార్ట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యామిలీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది అనుకుందాం. సో ఇన్సూరెన్స్ తీసుకున్న ఈ పర్టికులర్ ఫ్యామిలీని పాలసీ హోల్డర్స్ అంటారు. సో పాలసీ హోల్డర్నే మనము ఇన్షూర్డ్ అని అంటాం. ఎవరైతే పాలసీ హోల్డ్ చేస్తారో, ఎవరైతే పాలసీ తీసుకుంటారో వాళ్ళు ఇన్షూర్డ్. ఎవరైతే పాలసీ ఇచ్చారో, మనకు పాలసీ ఇచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేసి ఇన్షూరర్. సో ఇన్షూర్డ్ అండ్ ఇన్షూరర్ అనేది మీకు అర్థం కావాలి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్లో మనము ముందు డిస్కస్ చేసే కాడ ఇన్షూరర్ అండ్ ఇన్షూర్డ్ అనే టర్మ్ యూజ్ చేశాను. సో బేసిక్ డిఫరెన్స్ అనేది మీకు అర్థం కావాలి. అండ్ ఈ పర్టికులర్ కాస్ట్ షేరింగ్ మెకానిజమ్స్లో అది డిడక్టబులే కావచ్చు, కోపే కావచ్చు, కో ఇన్సూరెన్స్ కావచ్చు. సో అన్నిట్లో ఇన్షూర్డ్ అండ్ ఇన్షూరర్ మధ్య కాస్ట్ షేరింగ్ జరుగుతుంది. అదే ఈ కాన్సెప్ట్స్ కదా. సో అవి ఎలా అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ డిడక్టబుల్. డిడక్టబుల్ అంటే ఏంటి? డిడక్టబుల్ అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్. ఆ ఫిక్స్డ్ అమౌంట్ని డిడక్టబుల్ అంటాం. సో ఒక 5 lakhs ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. రాజు అనే ఈ వ్యక్తి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే 5 lakhs దెన్ సమ్ ఇన్షూర్డ్ అంటే మ్యాక్సిమం అమౌంట్. సమ్ ఇన్షూర్డ్ వచ్చేసి 5 lakhs అండ్ డిడక్టబుల్ వచ్చేసి 50,000. అయితే రాజు బేసిక్గా ఏం చేస్తాడంటే ప్రతి క్లెయిమ్లోనూ ఆ పర్టికులర్ ఇయర్లో ఎన్ని క్లెయిమ్స్ చేసుకున్నా 50,000 లోపు ఉన్న ప్రతి అమౌంట్ కూడా రాజు తనంతటా తానే అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్లలో పే చేసుకోవాలి. ఆ డిడక్టబుల్ ఏదైతే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్. ఈ ఎగ్జాంపుల్లో 5 lakhs అనేది సమ్ ఇన్షూర్డ్ అండ్ డిడక్టబుల్ వచ్చేసి 50,000. సో రాజు ఎన్ని క్లెయిమ్స్ అన్నా కానీ పర్ ఎవ్రీ క్లెయిమ్ 50,000 లోపల ఉంటే 50,000 ఉన్నా 50,000 లోపల ఉన్నా రాజు అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్లో పే చేసుకోవాలి. 50,000 మీద ఏదైతే ఉంటుందో అప్ టు సమ్ ఇన్షూర్డ్ దాకా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో ఇక్కడ ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే, ఎగ్జాంపుల్కి ఒక హాస్పిటలైజేషన్ అయినప్పుడు 40,000 రూపీస్ బిల్ అయింది అనుకోండి. ఇన్సూరెన్స్ కంపెనీ ఎటువంటి క్లెయిమ్ చేయదు, ఏ అమౌంట్ పే చేయదు, ఎందుకంటే 40,000 అనేది డిడక్టబుల్ కంటే తక్కువ. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. 1 lakh రూపీస్ హాస్పిటలైజేషన్ బిల్ అయింది అనుకోండి. ఫస్ట్ 50,000 మీరు పే చేసుకుంటారు యాజ్ ద పార్ట్ ఆఫ్ డిడక్టబుల్. అండ్ డిడక్టబులే ఫస్ట్ పే చేయాలి, దాని తర్వాత 50,000 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 60,000 రూపీస్ అయింది అనుకోండి. డిడక్టబుల్ అనేది ఫస్ట్ మీరు పే చేయాలి కాబట్టి 50,000 మీరు పే చేస్తారు, 10,000 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో బేసిక్గా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అంటే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిడక్టబుల్లో ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఐ యాడెడ్ ఎగ్జాంపుల్. ప్రతి టైప్కి కూడా నేను ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేశాను. సో బేసిక్గా టైప్స్ ఆఫ్ డిడక్టబుల్స్లో కంపల్సరీ డిడక్టబుల్, వాలంటరీ డిడక్టబుల్ అండ్ క్యుములేటివ్, బేసిక్గా మనం అగ్రిగేట్ డిడక్టబుల్ అని అంటాం. సో ఒక్కొక్క టైప్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ కంపల్సరీ డిడక్టబుల్. సో కంపల్సరీ డిడక్టబుల్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు, డిడక్టబుల్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అని. కంపల్సరీ అంటే కంపల్సరీ పే చేయాల్సింది. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే ఇన్బిల్ట్గా డిడక్టబుల్ అనేది పెట్టి కొన్ని పాలసీస్ని లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఆ పాలసీస్లో ఏంటంటే డిడక్టబుల్ కంపల్సరీ ఉంటుంది. అదే కాకుండా సీనియర్ సిటిజన్ పాలసీలో లేదంటే కొన్ని పర్టికులర్ కేసెస్లలో అండర్ రైటర్స్ డిడక్టబుల్ అనేది కంపల్సరీ చేస్తారు. సో ఈ కంపల్సరీ డిడక్టబుల్ ఉన్న పాలసీస్లో ఖచ్చితంగా పర్ క్లెయిమ్ అంటే ప్రతి క్లెయిమ్ కూడా డిడక్టబుల్ లోపు ఉన్న ప్రతి క్లెయిమ్కి ఇన్షూర్డ్ పాలసీ హోల్డరే ఆ కంప్లీట్ డిడక్టబుల్ వరకు అయ్యే అమౌంట్ని పాకెట్ నుంచి స్పెండ్ చేయాలి.
మనము ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లెయిమ్ 40,000 రూపీస్ అయింది అనుకోండి, డిడక్టబుల్ 50,000 అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఏది పే చేయదు. ఎందుకంటే మీది 40,000 అనేది 50,000 లోపు ఉంది కాబట్టి, 40,000 అమౌంట్ 50,000 లోపు ఉంది, డిడక్టబుల్ లోపు ఉంది కాబట్టి కంప్లీట్గా పాలసీ హోల్డరే పే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ 80,000 అయింది అనుకోండి, ఫస్ట్ 50,000 మీరు పే చేస్తారు, దాని తర్వాత 30,000 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ హాస్పిటలైజేషన్ బిల్ ఎగ్జాక్ట్గా డిడక్టబుల్కి ఈక్వల్గా ఉన్నా కూడా 50,000 మీరే పే చేయాలి, ఇన్సూరెన్స్ కంపెనీ ఎటువంటిది పే చేయదు. సో ఇది వచ్చేసి కంపల్సరీ డిడక్టబుల్. కంపల్సరీ డిడక్టబుల్లో వన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్లెయిమ్కు కూడా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ క్లెయిమ్స్ అయ్యాయి అనుకోండి ఆ పర్టికులర్ ఇయర్లో, ప్రతి క్లెయిమ్ కూడా డిడక్టబుల్ లోపలనే ఉందనుకోండి, 50,000 కంటే తక్కువే ఉందనుకోండి, అప్పుడు ప్రతి క్లెయిమ్ కూడా మీ అవుట్ ఆఫ్ ద పాకెట్ నుంచే పే చేయాలి. హోప్ దిస్ ఈస్ క్లియర్. సో వాలంటరీ డిడక్టబుల్. సో ఇంతకుముందు కంపల్సరీ డిడక్టబుల్లో ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ బై డిఫాల్ట్గా ఆ పాలసీలో డిడక్టబుల్ అనేది ఇంక్లూడ్ చేశారు. కానీ వాలంటరీ డిడక్టబుల్ అంటే ఏంటి అంటే మీ ఇన్సూరెన్స్ పాలసీకి డిడక్టబుల్ లేదు, కానీ మీరు వాలంటరీగా డిడక్టబుల్ తీసుకుంటున్నారు అనుకోండి, దాన్ని వాలంటరీ డిడక్టబుల్ అంటారు. మరి మీరు వాలంటరీగా డిడక్టబుల్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువైపోతుంది. సో ఇది మీకు ఎగ్జాంపుల్ పాలసీ బజార్కి వెళ్ళి మీరు అందులో చూడొచ్చు. కానీ సింపుల్గా చెప్పాలి అంటే మీకు డిడక్టబుల్ ఎంత హయ్యర్గా మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ పాలసీ ప్రీమియం అంత లోవర్గా ఉంటుంది. సో లోవర్ ద డిడక్టబుల్, హయ్యర్ ద ప్రీమియం, హయ్యర్ ద డిడక్టబుల్, లోవర్ ద ప్రీమియం. సో ఇది వాలంటరీగా ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫైనాన్షియల్గా ఆల్రెడీ స్టేబుల్ ఉన్న, చిన్న ఖర్చులు ఐ క్యాన్ మేనేజ్. ఎగ్జాంపుల్కి ఒక 10 lakhs పాలసీ తీసుకుంటున్నా, 50,000 డిడక్టబుల్ లేదా 25,000 డిడక్టబుల్ నేను బేర్ చేసుకోగలను, ఏదన్నా హాస్పిటలైజేషన్ అయినప్పుడు 25,000 రూపీస్ నేను పెట్టుకోగలను అనుకున్న వాళ్ళు వాలంటరీగా డిడక్టబుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళ ప్రీమియం తక్కువ అయిపోతుంది. సో ఇది మంచి ప్రాక్టీసా అంటే నేనైతే కాదు అనే చెప్తాను. సో వేరే వీడియోలో మనం సపరేట్గా దీని గురించి మాట్లాడుకుందాం. బట్ వాలంటరీ డిడక్టబుల్ అంటే మనము ఓన్గా కంపల్సరీ కాకుండా మనము ఆప్షనల్గా డిడక్టబుల్ అనేది తీసుకుంటున్నాము, ఎందుకంటే ప్రీమియం తక్కువ చేసుకోవడానికి. సో ఈ కేసులో కూడా ప్రతి క్లెయిమ్కి డిడక్టబుల్ మీద ఉన్న అమౌంట్ మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. డిడక్టబుల్ ఆర్ లెస్ దాన్ డిడక్టబుల్ ఉన్నట్టయితే మీరు మీ పాకెట్ నుంచే పే చేసుకోవాలి. సేమ్ ఎగ్జాంపుల్ 40,000 అనుకోండి, డిడక్టబుల్ కంటే తక్కువ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ఏం పే చేయదు. 90,000 అయితే డిడక్టబుల్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి, డిడక్టబుల్ 50,000 ఇక్కడ 90,000 అయింది కాబట్టి రెస్ట్ వచ్చే 40,000 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో సేమ్ ఎగ్జాంపుల్ 50,000 ఉందనుకోండి డిడక్టబుల్ అండ్ మీ బిల్ కూడా 50,000 అయినప్పుడు మీకు ఎటువంటి క్లెయిమ్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఎటువంటి పేమెంట్ చేయదు. సో ఇది వాలంటరీ డిడక్టబుల్. సో కమింగ్ టు క్యుములేటివ్ అగ్రిగేట్ డిడక్టబుల్, ఇది మీరు ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, అక్కడ మీకు ఇది అగ్రిగేట్ డిడక్టబుల్ అనేది మీరు చూస్తూ ఉంటారు. సో మనం స్టార్టింగ్లో స్క్రీన్ షాట్లో పెట్టింది కూడా అగ్రిగేట్ డిడక్టబుల్. లెట్ మీ షో యూ దాట్. ఇక్కడ చూస్తే అగ్రిగేట్ డిడక్టబుల్ చూసారా. సో అగ్రిగేట్ డిడక్టబుల్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ప్రతి క్లెయిమ్లో ఇంతకుముందు చూసిన కంపల్సరీ డిడక్టబుల్లో మరియు వాలంటరీ డిడక్టబుల్లో నేను ఏం చెప్పాను, ప్రతి క్లెయిమ్కు వర్తిస్తుంది. అంటే క్లెయిమ్ 1లో మీ ఎన్ని నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ అన్నా కావచ్చు, ప్రతి క్లెయిమ్లో డిడక్టబుల్ కంటే లోపల ఉన్నదంతా మీరు పే చేసుకోవాలి, అంటే పాలసీ హోల్డర్ పే చేయాలి. డిడక్టబుల్ మీద ఉన్నంత ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది అప్ టు సమ్ అష్యూర్డ్, సమ్ ఇన్షూర్డ్. సో ఇక్కడ క్యుములేటివ్లో ఏంటంటే మీరు ఓవర్ ద పర్టికులర్ పాలసీ ఎఫెక్టివ్ డేట్స్ ఏవైతే ఉంటాయో, పాలసీ పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ October 1st తీసుకున్నారనుకో, నెక్స్ట్ October 1st దాకా మీ పాలసీ ఉంటుంది కదా. సో ఇందులో క్యుములేటివ్గా 50,000 మీ డిడక్టబుల్ కంప్లీట్ అయితే దాని తర్వాత కంప్లీట్గా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది అప్ టు సమ్ ఇన్షూర్డ్. సో ఈజీ అర్థం కావడానికి ఫర్ ఎగ్జాంపుల్ క్లెయిమ్ 40,000 రూపీస్ అయింది అనుకోండి, డిడక్టబుల్ లోపల ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ఎటువంటి పే చేయదు. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ 0 పే చేసింది. కాకపోతే మీ డిడక్టబుల్ 50,000 కదా, 50,000లో 40,000 మీరు ఆల్రెడీ పే చేశారు. సో 10,000 ఇంకా మీరు పే చేస్తే మీ డిడక్టబుల్ కోటా కంప్లీట్ అవుతుంది. అంటే సిరీస్ ఆఫ్
సిరీస్ ఆఫ్ పేమెంట్స్లో మీ డిడక్టబుల్ కంప్లీట్ చేసుకోవచ్చు. సెకండ్ క్లెయిమ్లో 60,000 ఈ ఎగ్జాంపుల్లో అయినట్టయితే మీరు ఆల్రెడీ 40,000 డిడక్టబుల్ పే చేశారు కదా. ఫస్ట్ క్లెయిమ్లో మీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం పే చేయలేదు కదా, 40,000 మీ పాకెట్ నుంచే పే చేశారు 40,000. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంకో 10,000 మీరు డిడక్టబుల్కి పే చేయాలి. పే చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది, రిమైనింగ్ 50,000 వచ్చేసి మీ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో 10,000 ఇక్కడికి కంప్లీట్ మీ డిడక్టబుల్ కోటా అయిపోయింది. సో ఫ్యామిలీ ఫ్లోటర్లో ఏంటంటే క్యుములేటివ్ డిడక్టబుల్ అంటే ఏంటంటే సిరీస్ ఆఫ్ పేమెంట్స్లో కూడా మీరు ఇంతకుముందు మనం చూసిన మ్యాండేటరీ కానీ వాలంటరీ కానీ వాటిని టర్మ్స్లో ఎగ్జాక్ట్ ఇన్సూరెన్స్ టర్మ్స్లో చెప్పాలి అంటే పర్ అకరెన్స్ ప్రతి క్లెయిమ్ కూడా ఇండివిజువల్గా అప్లై అవుతుంది. ఇక్కడ ఏంటంటే క్యుములేటివ్ అయిపోతుంది. సో మీరు మల్టిపుల్ క్లెయిమ్స్లో కూడా ఒక్కసారి అగ్రిగేట్ డిడక్టబుల్ వాల్యూ మీది ఆ వాల్యూ డిడక్టబుల్ కంప్లీట్ చేశారంటే దాని తర్వాత ఫుల్ క్లెయిమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లెయిమ్ 3 అనుకోండి 30,000 అయింది. సో కంప్లీట్ క్లెయిమ్ వచ్చేస్తుంది మీకు, ఎందుకంటే మీరు ఆల్రెడీ డిడక్టబుల్ అనేది కంప్లీట్ చేశారు కదా. సో ఇది బేసిక్గా డిఫరెన్స్ వచ్చేసి కంపల్సరీ, వాలంటరీ అండ్ క్యుములేటివ్ అగ్రిగేట్ డిడక్టబుల్ అని. ఒకవేళ మీకు డిడక్టబుల్ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ 3 టైప్స్లో అగ్రిగేట్ డిడక్టబుల్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో నౌ లెట్స్ సీ, ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ పెట్టి చూద్దాము. సో ఈజీగా మీకు అర్థం కావడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రే అనే అతను కంపల్సరీ డిడక్టబుల్ అతని పాలసీలో ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 పర్ క్లెయిమ్ పే చేయాలి. ఫస్ట్ క్లెయిమ్ వచ్చేసి 40,000 అయింది, సెకండ్ క్లెయిమ్ వచ్చేసి 60,000 అయింది. అప్పుడు రేక్ ఏంటంటే కంపల్సరీ ప్లాన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ప్రతి క్లెయిమ్ కూడా డిడక్టబుల్ మీద ఉన్న అమౌంట్ మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది ఫర్ కంపల్సరీ డిడక్టబుల్ యాజ్ వెల్ యాజ్ వాలంటరీ డిడక్టబుల్. సో ఇది 40,000 కంటే లెస్ ఉంది కాబట్టి మీరు అవుట్ ఆఫ్ ద పాకెట్ పే చేసేసుకోవాలి కంప్లీట్ 40,000. ఈ రే అనే వ్యక్తి కంప్లీట్గా 40,000 పాకెట్ నుంచే పే చేసుకోవాలి. నా కమింగ్ టు 60,000 అనేది 50,000 కంటే ఎక్కువ కదా. సో 10,000 వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది, 50,000 వచ్చేసి రే యాజ్ ఏ డిడక్టబుల్ పే చేయాలి. సో ఇక్కడ రే చూసినట్టయితే 90,000 ఏదైతే 60 + 40 90,000 టోటల్లో ఓన్లీ ఇన్సూరెన్స్ కంపెనీ 10,000 పే చేసింది అండ్ రే ఫ్రమ్ హిస్ పాకెట్ ఆల్మోస్ట్ 80,000 రూపీస్ రే పే చేశాడు డ్యూ టు కంపల్సరీ డిడక్టబుల్. ఇప్పుడు రాన్ వాలంటరీ డిడక్టబుల్ సెలెక్ట్ చేసుకున్నాడు. రీజన్ బీయింగ్ రాన్కి డిస్కౌంట్ కోసం వాలంటరీ డిడక్టబుల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఫస్ట్ క్లెయిమ్లో 40,000 బిల్ అయింది అనుకుందాం, సేమ్ బిల్ అందరికీ. సో 40,000 కూడా సేమ్ కేస్ ఇక్కడ కూడా చూసినట్టయితే వాలంటరీలో కానీ కంపల్సరీ కానీ పర్ క్లెయిమ్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఓన్లీ 10,000 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసింది, రెస్ట్ 80,000 రే అండ్ రాన్ వాళ్ళ పాకెట్స్ నుంచి పే చేసుకున్నారు. కానీ రీనీ వచ్చేసి అగ్రిగేట్ ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంది, దాంట్లో అగ్రిగేట్ డిడక్టబుల్ ఉంది. సో అప్పుడు ఏమైంది, క్లెయిమ్ 1లో 40,000 రూపీస్ తన పాకెట్ నుంచే పే చేసింది. నెక్స్ట్ క్లెయిమ్లో 60,000 కాబట్టి ఆల్రెడీ 40,000 ప్లస్ నెక్స్ట్ది కూడా మనకు క్యుములేటివ్గా యాడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ క్లెయిమ్లో 10,000 మాత్రమే అవుట్ ఆఫ్ ది పాకెట్ నుంచి పే చేస్తుంది. నెక్స్ట్ 50,000 క్లెయిమ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు కంపల్సరీ, వాలంటరీ అండ్ అగ్రిగేట్ మధ్య డిఫరెన్స్. సో అగ్రిగేట్లో మీరు క్యుములేటివ్గా కంప్లీట్ చేసినా సరిపోతుంది డిడక్టబుల్, కాకపోతే కంపల్సరీలో వాలంటరీలో ఖచ్చితంగా పర్ క్లెయిమ్ అప్లికేబుల్ అవుతుంది. సో నౌ అసలు ఈ డిడక్టబుల్ అనేది ఎందుకు, అసలు దీనివల్ల లాభాలు ఏంటి అనుకుంటే కంపల్సరీలో అయితే మీకు ఎటువంటి లాభం ఉండదు, ఎందుకంటే అది ఇన్సూరెన్స్ కంపెనీ ఆల్రెడీ క్లాజెస్లో ఇంక్లూడ్ చేసేస్తుంది కాబట్టి అది కంపల్సరీ, అక్కడ మీకు ప్రీమియం కూడా తగ్గదు. సో కంపల్సరీ డిడక్టబుల్ అయితే ఏం చేయలేం. కానీ వాలంటరీ డిడక్టబుల్ ఏంటంటే మనకు ప్రీమియం తక్కువ చేయడానికి వాలంటరీ డిడక్టబుల్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో డిడక్టబుల్ అనేది ఎందుకు ఈ కాన్సెప్ట్ని పెట్టారు అంటే డిడక్టబుల్ లేదనుకోండి చిన్న చిన్న క్లెయిమ్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ యాక్చువల్లీ మనం పాలసీ తీసుకునేదే క్లెయిమ్ చేసుకోవడానికి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి చిన్నదానికి కూడా మనం ఫ్రీక్వెంట్గా క్లెయిమ్స్
ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి వెళ్ళడము, దాన్ని క్లెయిమ్ అప్లై చేయడము. సో ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ ఎక్కువై వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అలాగే జెన్యూన్ క్లెయిమా, ఫ్రాడ్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయడానికి కూడా వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషనల్ కాస్టింగ్ అనేది పెరుగుతుంది. సో ఈ డిడక్టబుల్ అనే కాన్సెప్ట్ తేయడం వల్ల ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ కొన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే 50,000 డిడక్టబుల్ ఉందనుకోండి మన పాలసీ మీద, 50,000 లోపు అన్నీ మనమే బేర్ చేసుకోవాలి కాబట్టి అవసరం ఉన్న కాడనే మనం ఇన్సూరెన్స్ అనేది వాడుకుంటాం. సో ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి డిడక్టబుల్ వల్ల ఏంటంటే కొంచెం ప్రైస్ అనేది డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ప్రీమియమ్స్ లోవర్ సైడ్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది సెకండ్. థర్డ్ ఏంటంటే నో క్లెయిమ్ బోనస్. మనకు పెద్దగా డిడక్టబుల్ యూజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మాల్ అమౌంట్ అనుకోండి, ఒక 25,000 మీరు బేర్ చేసుకోగలుగుతారు. అది 25,000 కూడా మీరు క్లెయిమ్ చేసుకున్నారనుకోండి, క్లెయిమ్ చేసుకున్నప్పుడు నో క్లెయిమ్ బోనస్ అనేది రాదు కాబట్టి ఈ డిడక్టబుల్ని యూజ్ చేస్తే ఆ లోపల ఏదైతే చిన్న పేమెంట్స్ మీరు ఏదైతే అనుకుంటారో ఆ డిడక్టబుల్ అనేది మీరు పే చేసుకుంటే మీకు నో క్లెయిమ్ బోనస్ అనేది మీ చిన్న చిన్న పాలసీస్ కోసం నో క్లెయిమ్ బోనస్ని మిస్ కాకుండా ఉంటారు. సో ఇది బేసిక్గా. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి సూపర్ టాప్అప్ పాలసీ. అంటే అగ్రిగేట్ డిడక్టబుల్ అనేది మీకు ఇంతకుముందు చెప్పింది సూపర్ టాప్అప్ పాలసీస్లలో మనం బేసిక్గా యూజ్ చేస్తాం. అది ఎలా అనేది ఈ ఎగ్జాంపుల్లో చూద్దాము. బేస్ పాలసీ 5 lakhs ఉందనుకుందాం నా దగ్గర. సో బేస్ పాలసీ 5 lakhs ఉన్నప్పుడు దాని ప్రీమియం నేను ఒక 9,000 రూపీస్ పే చేశాను. ఒక రఫ్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. 9,000 రూపీస్ నేను పే చేశాను అనుకోండి. సూపర్ టాప్అప్ పాలసీ నేను 10 lakhs తీసుకుంటా, దాంట్లో 5 lakhs అగ్రిగేట్ డిడక్టబుల్ని సెలెక్ట్ చేసుకుంటా. సూపర్ టాప్అప్ పాలసీలో నార్మల్గా ఉండేదైతే అగ్రిగేట్ డిడక్టబుల్ అంటే క్యూములేటివ్లో. సో ఈ సూపర్ టాప్అప్ పాలసీ మీనింగ్ ఏంటి? 10 lakhs నా కవర్, కాకపోతే ఫస్ట్ 5 lakhs ఇదైతే ఫస్ట్ 5 lakhs ఉందో అది నేను పే చేసుకోవాలి. అంటే నాది ఆల్రెడీ బేస్ పాలసీ 5 lakhs ఉంది కదా. సో నా హాస్పిటల్ ఖర్చు 5 lakhs వరకు నా బేస్ పాలసీ బేర్ చేస్తుంది. 5 lakhs మీద ఇంకో నెక్స్ట్ 5 lakhs వరకు నా సూపర్ టాప్అప్ పాలసీ బేర్ చేస్తుంది. సో కాస్ట్ ఇక్కడ మనం సెకండ్ పాయింట్లో డిస్కస్ చేసాం కదా, లోవర్ ప్రీమియమ్స్ అని. సో సేమ్ 5 lakhs పాలసీ సూపర్ టాప్అప్ కోసం నేను ఓన్లీ 900 రూపీస్ స్పెండ్ చేస్తే ఆల్మోస్ట్ 1/10 బేస్ పాలసీ కోసం 9,000 రూపీస్ నేను స్పెండ్ చేశాను ఆన్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఈ రేంజ్లో డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పడానికి ఓ రఫ్గా నెంబర్ తీసుకున్నాను నేను. సో దీన్ని క్లెయిమ్స్లో మనం ఎలా యూజ్ చేస్తాము అనేది కూడా నేను ఇక్కడ ఒక టేబుల్లో వేసాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది 5 lakhs రూపీస్ బేస్ పాలసీ, 5 lakhs రూపీస్ నా సూపర్ టాప్అప్. 10 lakhs అంటే 10 lakhsలో 5 lakhs డిడక్టబుల్ ఉంది కదా. సో కంప్లీట్గా మీరు చూసుకుంటే మీకు ఒక 10 lakhs కవర్ ఉన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ 3 lakhs క్లెయిమ్ అమౌంట్ అనుకోండి. 3 lakhs కాబట్టి ఫస్ట్ నా బేస్ పాలసీలో ఎటువంటి డిడక్టబుల్ నా దగ్గర లేదు కాబట్టి కంప్లీట్గా నా బేస్ పాలసీ 3 lakhs పే చేస్తుంది. అప్పుడు నా బేస్ పాలసీలో ఇంకెంత ఉంటుంది, రిమైనింగ్ 2 lakhs ఉంటుంది. సో ఇక్కడ 3 lakhs అయినప్పుడు ఇక్కడ 5 lakhsలో 3 lakhs పోతే ఇక్కడ 2 lakhs ఉంటుంది బేస్ పాలసీలో. నెక్స్ట్ క్లెయిమ్ 4 lakhs వచ్చింది అనుకోండి. 4 lakhsలో 2 lakhs ఆల్రెడీ నా పాలసీలో 2 lakhs ఉంది కదా, సమ్ అష్యూర్డ్ 5 lakhs కదా. సో 3 lakhs ఇక్కడ ఆల్రెడీ స్పెండ్ చేసినప్పుడు 2 lakhs ఇక్కడ నుంచి స్పెండ్ అవుతుంది. క్యూములేటివ్గా నేను 5 lakhs మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, అగ్రిగేట్ డిడక్టబుల్లో ఫస్ట్ మల్టిపుల్ హాస్పిటలైజేషన్స్లో లేదా మల్టిపుల్ క్లెయిమ్స్లో కూడా ఈ 5 lakhs అనేది డిడక్టబుల్ కంప్లీట్ చేస్తే చాలు. సో బేసిక్గా ఈ సూపర్ టాప్అప్ ఎనేబుల్ కావడానికి నేను 5 lakhs రూపీస్ నేను ముందే నా సొంతంగా ఖర్చు పెట్టాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 5 lakhs నా బేస్ పాలసీ నుంచి ఆల్రెడీ యూజ్ చేసేసుకున్నా. సో ఇప్పుడు సూపర్ టాప్అప్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ 5 lakhs నా బేస్ పాలసీ అయిపోయినప్పుడు 4 lakhsలో 2 lakhs బేస్ పాలసీ నుంచి వస్తే 2 lakhs వచ్చేసి సూపర్ టాప్అప్ నుంచి యూజ్ చేసుకున్నా. సో ఇక్కడ నుంచి నా సూపర్ టాప్అప్ పాలసీ అప్ టు 5 lakhs ఏదైతే సమ్ అష్యూర్డ్ నేను తీసుకున్నానో అక్కడి వరకు కూడా నా సూపర్ టాప్అప్ పాలసీతోనే నేను క్లెయిమ్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పాలసీ 2 lakhs ఇది అనుకోండి. నా బేస్ పాలసీ ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయింది కాబట్టి నా సూపర్ టాప్అప్ పాలసీ నుంచి 2 lakhs నాకు పే వస్తుంది. సో బేసిక్గా ఇది. దాని తర్వాత రిస్టోరేషన్ బెనిఫిట్స్ ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడట్లేను కాబట్టి మీకు ఈజీగా అర్థం కావడానికి ఈ ఎగ్జాంపుల్ అనేది చెప్పాను. సో బేసిక్గా సూపర్ టాప్అప్ పాలసీలో డిడక్టబుల్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు నెక్స్ట్ 5 lakhs కోసం ఇక్కడ పే చేసింది ఆల్మోస్ట్ 1/10 ఆఫ్ యువర్ ప్రీమియం వాట్ యూ పెయిడ్ ఫర్ ద బేస్ పాలసీ. సో ఇప్పుడు
ఇక్కడ వరకు డిడక్టబుల్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని మనం కోపే అంటాం. కోపే అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్. మనం డిడక్టబుల్లో ఏం చేసాము, ఒక ఫిక్స్డ్ అమౌంట్ని చూసాము, ఇక్కడ ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్షూరర్ 80% అనుకోండి, ఇన్షూర్ 20%. అప్పుడు ఒక 1,00,000 రూపాయల బిల్ అయింది అనుకోండి, 20,000 మీరు పే చేయాలి ఇన్షూర్డ్, 80,000 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది ఇన్షూరర్. సో ఇది. సో ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి, ఇందులో కూడా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ టైప్స్ని నేను ఎగ్జాంపుల్స్తో కవర్ చేశాను. సో లెట్స్ సీ వన్ ఆఫ్టర్ ఈచ్. సో కోపే క్లాజ్ అనేది ఇండియాలో ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్. ఆ పర్సంటేజ్ 10% నుంచి 30%, కొన్ని పాలసీస్లలో 50% కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో కోపే అనేది సీనియర్ సిటిజన్ పాలసీస్లో, నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ మనం ఏదైతే జోనల్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ జోనల్ కాకుండా వేరే జోనల్లో ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు నార్మల్గా కోపే అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ అన్ని డీటెయిల్స్ మనకు పాలసీ డాక్యుమెంట్లో ఉంటాయి. సో బేసిక్గా టైప్స్ ఆఫ్ డిడక్టబుల్స్ అని ఉంది ఇక్కడ, సారీ. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ కోపేస్ చూద్దాం. సో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కోపేస్ ఉన్నాయి. సో బేసిక్గా బ్రాడర్ రేంజ్లో మళ్ళీ మనం డివైడ్ చేస్తే 3 to 4 టైప్స్ వస్తాయి. కాకపోతే మీకు కొంచెం ఈజీ అండర్స్టాండ్ కావాలి అని నేను ఆల్మోస్ట్ ఉన్న టైప్స్ బ్రాడర్గా నేను ఆల్రెడీ కవర్ చేయడానికి చూశాను. సో మ్యాండేటరీ కంపల్సరీ కోపే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక పాలసీలో 60 years దాటిన వాళ్ళందరికీ ఫిక్స్డ్గా ఒక 10% కోపేమెంట్ అనేది అప్లికేబుల్ చేశారనుకోండి వాళ్ళ క్లాజెస్లలో, అది మ్యాండేటరీ. 60 years దాటంగానే కంపల్సరీ పే చేయాల్సింది. వాలంటరీ కోపే అంటే మనం వాలంటరీ డిడక్టబుల్ ఆల్రెడీ డిస్కస్ చేసాంగా, సేమ్. వాలంటరీ డిడక్టబుల్ ఎలా అయితే మనం ప్రీమియం తక్కువ చేసుకోవడానికి డిడక్టబుల్ తీసుకున్నామో, ఇక్కడ కూడా వాలంటరీగా కోపే అనేది తీసుకుంటాము. వై? మనము ప్రీమియం తక్కువ చేయడానికి, ప్రీమియం తక్కువ కట్టడానికి. సో ఏజ్ రిలేటెడ్ కోపే అండ్ జోనల్ బేస్డ్ కోపే, హాస్పిటల్ బేస్డ్ కోపే అండ్ డిసీజ్ స్పెసిఫిక్ కోపే. సో ఇవి బేసిక్గా టైప్స్. మనం ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో మ్యాండేటరీ కంపల్సరీ కోపే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను చెప్పినట్టు 60 years మీద పడ్డ వాళ్ళకు సీనియర్ సిటిజన్ పాలసీస్లో 20% కోపే అనేది కంపల్సరీ అన్నారు అనుకోండి, అది కంపల్సరీ పే చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ బిల్స్ 4 lakhs అయింది అనుకోండి, ఇన్షూర్డ్ ఎంత పే చేయాలి? 20% ఏదైతే మీకు కోపే ఉందో ఆ 20% 80,000 రూపీస్ మీరు పే చేయాలి. ఇన్షూరర్ వచ్చేసి 3,20,000 రూపీస్ ఇన్షూరర్ పే చేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ 3,20,000 పే చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా 4 lakhs, ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్దాము. సో 4 lakhs రూపీస్ మీకు హాస్పిటలైజేషన్ బిల్ అయింది అనుకుందాం, ఓకే. సో ఇందులో నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది ఫస్టే కట్ చేస్తారు. సో నేను కాంప్లెక్స్ చేయొద్దు అని ఇలా సింపుల్గా ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhsలో 50,000 నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ 3.5 lakhsలో 20% మీరు పే చేయాలి, మిగతా 80% ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో ఇది కూడా నేను ఆల్రెడీ స్లైడ్ ఒకటి యాడ్ చేశాను, ఇన్ డీటెయిల్గా చూద్దాము. బట్ ఫర్ మేకింగ్ ఇట్ ఈజీ నేను ఇక్కడ సింపుల్గా 4 lakhsలో ఎటువంటి నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అవి ఇంక్లూడ్ చేయకుండా ఈజీ సింపుల్ ఎగ్జాంపుల్ పెట్టాను. సో నౌ కమింగ్ టు వాలంటరీ కోపే. వాలంటరీ కోపే కూడా సేమ్ మీరు, కాకపోతే వాలంటరీ కోపే ఏంటంటే మనం ప్రీమియం తక్కువ చేసుకోవడానికి మనం వాలంటీర్గా కోపే అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సో మెకానిజం సేమ్. అక్కడ డిడక్టబుల్లో ఏంటంటే మీకు అగ్రిగేట్లోనేమో క్యుములేటివ్ అయింది, తర్వాత కంపల్సరీ అండ్ వాలంటరీలో ఏమైంది పర్ క్లెయిమ్ అప్లికేబుల్ అయింది కదా, పర్ అకరెన్స్ ఆర్ పర్ క్లెయిమ్ అప్లికేబుల్ అయింది. కోపేలో అలాంటి ఏం లేదండి. కోపే ఒకసారి సెలెక్ట్ అయిందంటే ఆ ఫిక్స్డ్ పర్సంటేజ్, మీరు 5,000 బిల్ అయినా 5 లక్షల బిల్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పాలసీ ఉందనుకోండి, మీకు 5,000 బిల్ అయినా 50,000 బిల్ అయినా అందులో ఏదైతే పర్సంటేజ్ కోపే ఫిక్స్ అయిందో ఆ పర్సంటేజ్ మీరు పే చేయాల్సిందే. సో వాలంటరీ కోపేలో ఫర్ ఎగ్జాంపుల్ 10% సెలెక్ట్ చేసుకుంది మీనా, ఎందుకంటే ప్రీమియం తక్కువ చేయడానికి. అప్పుడు ఏమైంది, హాస్పిటల్ బిల్ 2 lakhs అయినప్పుడు అందులో 10% 20,000 మీనా పే చేస్తుంది, మిగతా 1,80,000 వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో ఏజ్ రిలేటెడ్ కోపే. సో అలోక్ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఏజ్ ట్రిగర్ కోపే ఆఫ్ 25% ఫర్ మెంబర్స్ అబోవ్ 60. సో అలోక్ ఫ్యామిలీ ఏంటంటే ఫ్యామిలీ ఫ్లోటర్లో ఎగ్జాంపుల్కి వాళ్ళ మదర్, ఫాదర్, అతను, తన వైఫ్, చిల్డ్రన్ ఉన్నారు అనుకుందాం.
సో అప్పుడు ఏంటంటే ఏజ్ రిలేటెడ్ కోపే 60 ఇయర్స్ మీద ఉన్న వాళ్ళందరికీ 25% కోపే అప్లికేబుల్ అవుతుంది, ఆ లోపు ఉన్న వారికి ఎటువంటి కోపే ఉండదు అనేది క్లాజ్ మీ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్నట్టయితే, అతని ఫాదర్ 63 అయినప్పుడు హాస్పిటలైజేషన్ 3 lakhs రూపీస్ అయిందనుకోండి, అందులో మీరు 75,000 25% మీరు పే చేస్తారు, ఇన్సూరెన్స్ కంపెనీ 2,25,000 పే చేస్తుంది. సో ఇది వచ్చేసి ఏజ్ రిలేటెడ్ కోపే. నౌ జోనల్ బేస్డ్ ఎగ్జాంపుల్, సింపుల్గా మీరు పాలసీ బజార్ ఓపెన్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అడుగుతుంది, బేసిక్ డీటెయిల్స్. అప్పుడు మీరు సిటీని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో అక్కడ ఆ ఒక జోనల్ దాటి మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మీకు ఒక కోపే అప్లికేబుల్ అవుతుంది. మీరు ఈ వీడియో స్టార్టింగ్లో నేను కోపే ఎగ్జాంపుల్ చూపించినప్పుడు కూడా మీరు చూసుంటారు 15% 10% కోపే అనేది నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్లో అని సిమిలర్ సార్ట్ ఆఫ్ ఇది జోనల్లో పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ మీరు జోన్ 1 జోన్ 2 జోన్ 3 అని ఉందనుకోండి, మీరు జోన్ 1 సెలెక్ట్ చేసుకున్నప్పుడు జోన్ 1లో మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే ఎటువంటి కోపే ఉండదు. కాకపోతే జోన్ 2 జోన్ 3 వెళ్ళినప్పుడు మీకు ఏంటంటే 10% 20% అప్ టు 30% అలా కోపే అప్లికేబుల్ అవుతుంది. అది కంపెనీ టు కంపెనీ డిఫర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రవి 20% జోనల్ కోపే ట్రీట్మెంట్ ఇన్ టైర్ 1 సిటీస్ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ కాస్ట్ 1,50,000 ముంబైలో అయితే 20% ఎవరైతే రవి పాలసీ తీసుకున్నారో రవి తన పాకెట్ నుంచి పే చేసుకోవాల్సి ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీ 1,20,000 పే చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ బేస్డ్ కోపే. సో ప్రియా ఏంటంటే ఒక పాలసీ తీసుకుంది, అందులో క్లాజ్ ఏం మెన్షన్ చేశారంటే మీరు నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే 50% కోపే అనేది అప్లికేబుల్ అవుతుంది. అప్పుడు నాన్ నెట్వర్క్ హాస్పిటల్కి తను వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎగ్జాంపుల్కి 2 lakhs బిల్ అయింది అనుకోండి, అందులో 15% తను పే చేయాలి. నెక్స్ట్ మిగతా ఏదైతే 1,70,000 ఉందో అది ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఇంకోటి బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ ఉంటాయి, నెట్వర్క్ హాస్పిటల్, నాన్ నెట్వర్క్ హాస్పిటల్, బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్. నెట్వర్క్ హాస్పిటల్స్లో మీకు మ్యాక్సిమం అంటే డైరెక్ట్ క్యాష్లెస్ క్లెయిమ్ అయిపోతుంది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఏంటంటే మీకు 50% కోపే అప్లికేబుల్ అయితే ఏదైతే కోపే అప్లికేబుల్ అవుతుందో ఆ పర్సంటేజ్ అనేది మీరు పే చేయాలి, రిమైనింగ్ కంపెనీ పే చేస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీ. బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్లో చేసుకుంటే ఎటువంటి క్లెయిమ్ రాదు. సో అది కూడా మీరు నెట్వర్క్ మీ ఇన్సూరెన్స్ తీసుకున్నాక మీ నెట్వర్క్ హాస్పిటల్స్ అనేది లిస్ట్ చేసుకొని మీరు ముందే ఒక లిస్ట్ తయారు చేసుకొని పెట్టుకుంటే బెస్ట్. సో డిసీజ్ స్పెసిఫిక్ కోపే ఇది బేసిక్గా ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ పీఈడి ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంది, ఆ పాలసీ అండర్ రైటర్ దగ్గరికి పోయినప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ డిసీజ్కి లేదా ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఇంత ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కోపే అప్లికేబుల్ అవుతుంది. ఓ ఎగ్జాంపుల్కి ఇక్కడ మిస్టర్ పటేల్ది ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక హార్ట్ ప్రాబ్లమ్కి 10% కోపే అప్లికేబుల్ అయింది అనుకుందాం. ఇక్కడ డయాబెటీస్ అని ఇచ్చాడు. సో డయాబెటీస్ లేదా హార్ట్ ఏదైనా ప్రాబ్లం కావచ్చు, పర్టికులర్ ప్రాబ్లం కోసం ఆ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో డయాబెటీస్ తీసుకున్నప్పుడు 5 lakhs అయింది అనుకోండి, ఆ 5 lakhsలో ఏంటంటే 10% 50,000 ఈ మిస్టర్ పటేల్ అనే వ్యక్తి పే చేయాలి, రెస్ట్ 4,50,000 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో బేసిక్గా ఇక్కడ కోపేలో ఏంటంటే పర్సంటేజ్ ఏదైతే ఫిక్స్ అయిందో అది ఏ టైప్ అయినా కావచ్చు. ఇక్కడ నేను మళ్ళీ టైప్స్ ఇచ్చాను. సో అది ఏ టైప్ అయినా కావచ్చు, ఆ టైప్లో ఆ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆ క్లెయిమ్ చిన్నదే కానీ పెద్దదే కానీ అప్ టు సమ్ అష్యూర్డ్ ఆ పర్సంటేజ్ అనేది మీరు పే చేయాలి. డిడక్టబుల్లో డిఫరెన్స్, డిడక్టబుల్ ఏంటంటే ఆ ఫిక్స్డ్ అమౌంట్, ఆ అమౌంట్ లోపల ఉన్నదంతా మీరు పే చేయాలి. సో ఇది డిఫరెన్స్. రెండు కాస్ట్ షేరింగ్ మెకానిజమ్సే, రెండిట్లోనూ ఇన్సూర్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్సూరర్ ఇద్దరు పే చేస్తారు, కాకపోతే పే చేసే మెథడ్ వేరు. ఇక్కడ ఏంటంటే ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్, అక్కడ ఏంటంటే ఫిక్స్డ్ అమౌంట్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కోపేలో ఒక వాలంటరీ మీ అంతటా మీరు తీసుకున్న కోపే తప్ప మిగతా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీయే డిసైడ్ చేస్తుంది. మ్యాండేటరీ కూడా వాళ్ళే, ఏజ్ రిలేటెడ్ కూడా వాళ్ళే, జోనల్ బేస్డ్, హాస్పిటల్ బేస్డ్, డిసీజ్ బేస్డ్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళే ఇన్సూరరే ఫిక్స్ చేసి క్లాజెస్లలో యాడ్ చేస్తాడు. ఒక వాలంటరీ మాత్రమే మనం స్పెసిఫిక్గా ప్రీమియం తక్కువ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ నేను ఒక సింపుల్ చాట్ లాగా పెట్టేశాను. సో మ్యాండేటరీలో సీనియర్ సిటిజన్, వాలంటరీలో ఏంటంటే మనం కావాలని తీసుకుంటాం కాబట్టి అది ఇక్కడ ఏజ్ రిలేటెడ్లో సీనియర్ సిటిజన్. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఎగ్జాంపుల్స్ ఏవైతే చూసామో సేమ్ ఎగ్జాంపుల్స్ యాజ్ ఏ టేబుల్ ఇక్కడ నేను పెట్టాను. సో ఇప్పటి వరకు మనం డిడక్టబుల్ అనే కాన్సెప్ట్ని చూసాము, కోపే అనే కాన్సెప్ట్ని చూసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలసీ ఉంది,
సాయి అనే వ్యక్తి తీసుకున్నాడు అనుకుందాం. సాయి అనే వ్యక్తి ఒక పాలసీ తీసుకున్నప్పుడు అతని పాలసీలో డిడక్టబుల్ కూడా ఉంది, అతని పాలసీలో కోపే కూడా ఉంది. సో అప్పుడు ఎలా? సో సింపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs రూపీస్ క్లెయిమ్ అయింది అనుకోండి, హాస్పిటలైజేషన్ అయ్యాడు, 3 lakhs రూపీస్ అనేది క్లెయిమ్ అమౌంట్ అనుకోండి. సో 3 lakhs రూపీస్ అనే ఎక్స్పెన్సెస్లో ఫస్ట్ ఎంత డిడక్టబుల్ ఉంది? 50,000 ఉంది. సో 50,000 అనేది డిడక్టబుల్ ఫస్ట్ పే చేయాలి. సాయి డిడక్టబుల్ ఫస్ట్ పే చేయాలి. ఆ 50,000 డిడక్టబుల్ పే చేశాక 2,50,000 ఉంటుంది. సో 2,50,000లో 20% వచ్చేసి మళ్ళీ సాయి పే చేయాలి, దట్ ఈస్ 50,000. 2,50,000లో 20% 50,000 అగైన్ సాయి పే చేస్తే రెస్ట్ 80%, 2,50,000లో రెస్ట్ 80%, 2 lakhs అనేది ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో మనకు కోపే అండ్ డిడక్టబుల్ రెండు ఒకటే పాలసీలో ఉంటే ఫస్ట్ డిడక్టబుల్ అప్లికే అయినాక ఆ మిగిలిన అమౌంట్లో కోపే ఎవరి పర్సంటేజ్ వాళ్ళకి, ఇన్సూరెన్స్ కంపెనీ పర్సంటేజ్ ఇన్సూరెన్స్ పే చేస్తుంది, మీ పర్సంటేజ్ ఎవరైతే పాలసీ హోల్డర్ పర్సంటేజ్ ఉంటారో వాళ్ళు పే చేయాలి. సో ఈ కాన్సెప్ట్ని నేను ఎందుకు ఇక్కడ ఇంక్లూడ్ చేశాను అంటే కో ఇన్సూరెన్స్ అనే దాని గురించి. సో కో ఇన్సూరెన్స్ కొద్దిసేపట్లో మాట్లాడదాము. బట్ ఒక పాలసీలో డిడక్టబుల్ అండ్ కోపే రెండు కూడా అప్లికేబుల్ అయితే ఫస్ట్ డిడక్టబుల్ మనం పే చేసి దాని తర్వాత కోపేలో మన పర్సంటేజ్ మనం పే చేశాక మిగతాది రెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో ఇక్కడ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి నేను ఇక్కడ ఒక లిస్ట్ చేశాను. ఎందుకు అంటే ఇక్కడ మనం చూపించినంత ఈజీగా ప్రాసెస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడితే 3 lakh రూపీస్ హాస్పిటలైజేషన్ బిల్ అయింది అనుకుందాం. అందులో ఎగ్జాంపుల్ ఒక 50,000, 20,000, 25,000 నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నట్టయితే ఫస్ట్ అయిన అమౌంట్ నుంచి నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తారు. ఆ వచ్చిన అమౌంట్ల నుంచి డిడక్టబుల్ మీరు ఫస్ట్ పే చేయాలి. ఆ మిగిలిన అమౌంట్లో ఏంటంటే కోపే అప్లికబుల్ అవుతుంది. సో అందుకే నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంపార్టెంట్. నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ రైడర్ రూపంలో చాలా పాలసీస్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని ఇన్బిల్ట్ కూడా ఉంటుంది. హెచ్డిఎఫ్సి ఎగ్జాంపుల్లో ఇన్బిల్ట్ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. సో ఎగ్జాంపుల్కి డాక్టర్ ఫీజ్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఫుల్లీ కవర్డ్ బై ఇన్సూరర్ ఏదేదైతే ఇస్తుందో ఇవి మెడికల్ అంటే మన పాలసీలో మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవి ఎస్ అని ఉన్న కాడికి. ఈ నో అని ఎక్కడెక్కడ అవుతుందో కన్జ్యూమబుల్స్ కానీ, అడ్మిషన్ ఫీజ్ కానీ, హాస్పిటల్ ఫుడ్ కానీ, లాండ్రీ ఛార్జెస్ కానీ ఇవన్నీ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్. ఒక క్లెయిమ్లో 1 lakh రూపీస్ అయిందనుకోండి, అందులో నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ 10,000 అయినట్టయితే 90,000లో మళ్ళీ కోపే ఉన్నట్టయితే ఈ 90,000లో కోపే అవుతుంది. 20% అంటే 18,000, 80% వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. సో మనం ఇన్ పాకెట్ నుంచి ఎంత పే చేసాము, 20% ఇది పే చేసాము, 10 lakhs ఇది ఆల్మోస్ట్ 28,000 మీరు పే చేశారు. సో ఈ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి. సో అది కోపేలో చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఇప్పటి వరకు మనం డిడక్టబుల్ అనేది డిస్కస్ చేసాము, కోపే అనేది డిస్కస్ చేసాము. ఇప్పుడు కో ఇన్సూరెన్స్ చూడండి. కో ఇన్సూరెన్స్ అనేది ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ సేమ్ లైక్ కోపే. సో ఈ కో ఇన్సూరెన్స్ అనేది మన ఇండియాలో ఎక్కువగా మనం వాడము. కోపేకి ఏదైతే నేను కాన్సెప్ట్ చెప్పానో ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ని ఇన్షూర్డ్ అండ్ ఇన్షూరర్ డివైడ్ చేసుకుంటారో అదే కాన్సెప్ట్ని యూఎస్ కాంటెక్స్లో కానీ యూకే కాంటెక్స్లో కానీ వాళ్ళ ఇన్సూరెన్స్ టర్మ్స్లో కో ఇన్సూరెన్స్ అనేది వాడతాం. సో సేమ్ కాన్సెప్ట్ని కో ఇన్సూరెన్స్ అని పిలుస్తాం. సో ఈ ఇండియాలో ఎక్కువగా మనం కో ఇన్సూరెన్స్ అనేది వాడము. సో మరి నేను ఎందుకు దీన్ని ఇంక్లూడ్ చేయొద్దు అనుకున్నా ఇనిషియల్గా, కానీ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే మీరు బుక్స్ రిఫర్ చేసినప్పుడు కానీ లేదంటే ఆన్లైన్లో రిఫర్ చేసినప్పుడు కానీ మీకు కో ఇన్సూరెన్స్ అనే టర్మ్ అండ్ కోపే అనే దానికి మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో కో ఇన్సూరెన్స్ అండ్ కోపే ఆర్ సేమ్ కాన్సెప్ట్స్, కానీ వాడే ప్లేసెస్ వేరు. కోపే అనేది మనం ఇండియాగా యూజువల్గా యూజ్ చేసే టర్మ్ అండ్ యూఎస్లో కో ఇన్సూరెన్స్ని సేమ్ కాన్సెప్ట్ని కో ఇన్సూరెన్స్ అనే పేరుతో పిలుస్తారు. సో మరి యూఎస్లో కోపే ఉండదా అంటే ఉంటుంది. యూఎస్లో కోపే అంటే ఒక ఫిక్స్డ్ ఛార్జ్, ఫ్లాట్ ఫీజ్ అంటారు, ఫిక్స్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళారు, సో ఒక $250 మీకు కోపే ఉందనుకోండి, ఆ $250 మీరు వెళ్ళిన ప్రతిసారి మీరే పే చేసుకోవాలి. దాన్ని కోపే మనం యూఎస్లో అంటాము. సో కంప్లీట్ కొంచెం కాన్సెప్ట్ అనేది కన్ఫ్యూజ్ ఉంటుంది. సో డిడక్టబుల్ అండ్ కోపే మీరు ఇండియన్ కాంటెక్స్లో అర్థం చేసుకొని ఉంటే సరిపోద్ది. కోపే అనేది యూఎస్ అండ్ యూకేలో ఇది ఒక ఫిక్స్డ్ ఫీజ్,
అండ్ కో ఇన్సూరెన్స్ అనేది యూఎస్ కాంటెక్స్లో లేదా యూకే కాంటెక్స్లో ఏంటంటే మనం కోపేనే వాళ్ళు కో ఇన్సూరెన్స్ అంటారు. సో బేసిక్గా వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఇవి. సో నెక్స్ట్ వీడియో మనము ఇంకొన్ని టర్మ్స్ లైక్ టాప్అప్ అండ్ సూపర్ టాప్అప్ మధ్య డిఫరెన్సెస్ కానీ ఇంకేదన్నా రిలేటెడ్ టు దిస్ వీడియో అనేది ప్లాన్ చేస్తున్నా. సో మీ సజెషన్స్ కూడా మీరు ఇవ్వండి. ఈ వీడియోలో నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే మాత్రమే. అండ్ మీరు ఇంకేదైనా ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ ఆఫ్.